గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం లాస్ట్ క్లాస్లో సెకండ్ ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం చూడండి ఒకసారి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ విచ్ పాసెస్ త్రూ 2, -3 అండ్ -4, 5 అండ్ హ్యావింగ్ ద సెంటర్ ఆన్ 4x + 3y + 1 = 0. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విచ్ పాసెస్ త్రూ 2, -3 అండ్ -4, 5 హ్యావింగ్ ద సెంటర్ ఆన్ 4x + 3y + 1 = 0. యాక్చువల్గా వీటిని లాంగ్ ఆన్సర్స్కి ఇస్తాడు. మనకి ఇవే లాంగ్ సెకండ్ రోమ్లో ఉన్నాయనే కానీ ఇవే లాంగ్ ఆన్సర్స్ కింద వస్తాయి. ఇంకా తర్వాత వచ్చే ప్రతి ప్రాబ్లం ఆల్మోస్ట్ ఆల్ ఇదే కాన్సెప్ట్తో ఉంటుంది. కాకపోతే ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చాడు. ఈసారి వచ్చేసరికి మనకి ఏమి ఇస్తాడంటే 3 పాయింట్స్ ఇస్తాడు. సో అదే చూడండి. సొల్యూషన్ గివెన్ పాయింట్స్ సార్ మనకేమి ఇచ్చాడు. గివెన్ పాయింట్స్ సార్ 2, -3 అండ్ -4, 5 ఈ 2 పాయింట్లు ఇచ్చాడు. అండ్ హ్యావింగ్ ద సెంటర్ ఆన్ 4x + 3y + 1 = 0. సెంటర్ ఎక్కడ ఉందంటున్నాడు. 4x + 3y + 1 = 0. గివెన్ లైన్ ఈక్వేషన్ ఈజ్ 4x + 3y + 1 = 0. మనకి సర్కిల్ ఈక్వేషన్ ఏంటి. జనరల్ ఫార్మ్ x² + y² + 2gx + 2fy + c = 0. ఒక సర్కిల్ ఈక్వేషన్ x² + y² + 2gx + 2fy + c = 0. అంటే అక్కడ అన్నోన్స్ ఎన్ని ఉన్నాయి. g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ. ఒక సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలి అంటే మనకి g, f, c 3 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే 3 కండిషన్స్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. 3 అన్నోన్స్ కనుక్కోవాలి కాబట్టి 3 వాల్యూస్ ఇవ్వాల్సిందే, 3 కండిషన్స్. సో మనం ఇక్కడ రాద్దాం. రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ ఏంటి. రిక్వైర్డ్ కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్ ఇప్పుడు జనరల్ ఫార్మ్ రాసేస్తున్నాం. x² + y² + 2gx + 2fy + c = 0. అంటే g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ. g, f, c ఆర్ 3 అన్నోన్స్ కాబట్టి ఆ g, f, c 3 వాల్యూలు మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో ఇది ఈక్వేషన్ 1 కాబట్టి ఈ ఈక్వేషన్ 1 ఫస్ట్ ఈ పాయింట్ ద్వారా పాస్ అవుతుంది. ఈక్వేషన్ 1 అనేది సెకండ్ ఈ పాయింట్ ద్వారా పాస్ అవుతుంది. సెంటర్ అనేది దీని మీద ఉంటుంది. సో అదే రాద్దాం. సిన్స్ ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ 2, -3. ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ 2, -3 వీ హ్యావ్ 2, -3 గురించి పాస్ అవుతుందంటే ఆల్రెడీ చెప్పాం. తీసుకెళ్ళి దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవడం ఓన్లీ. కాబట్టి ఏమొస్తుంది. 2² + -3² + 2g × 2 + 2f × -3 + c = 0. దట్ ఈస్ 4 + 9 + 4g - 6f + c = 0. దట్ ఇంప్లైస్ దాన్ని ఎలా రాసుకోవచ్చు మనం. 4g - 6f + c 4 + 9 13 = 0. ఇది ఒక ఈక్వేషన్. ద సర్కిల్ ఈక్వేషన్ పాసెస్ త్రూ 2, -3 అన్నాం కాబట్టి ఇది రాసుకున్నాం. ఈసారి ద సర్కిల్ ఈక్వేషన్ పాసెస్ త్రూ -4, 5 అని రాద్దాం. సిన్స్ ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ -4, 5 -4, 5 నుంచి పాస్ అవుతుంది కాబట్టి ఈసారి -4, 5 తీసుకెళ్ళి సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయటమే. దట్ ఈజ్ -4² + 5² + 2g × -4 + 2f × 5 + c = 0. దట్ ఈజ్ 16 + 25 - 8g + 10f + c = 0. దట్ ఇంప్లైస్ మనం ఏం రాసుకోవచ్చో చూడండి. -8g + 10f + c 16 + 25 దట్ ఈస్ 41 = 0. అంటే ఫస్ట్ ఒక పాయింట్ 2, -3 నుంచి పాస్ అవుతుంది కాబట్టి ఇది రాసుకున్నాం. దాని పేరు ఈక్వేషన్ 2 అని పెట్టుకున్నాం. ఇక్కడ -4, 5 నుంచి పాస్ అవుతుంది కాబట్టి దీని పేరు ఈక్వేషన్ 3 అని పెట్టుకున్నాం. ఇంకో కండిషన్ రావాలి మనకి. ఏంటంటే గివెన్ లైన్ ఈక్వేషన్. ఆ లైన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు. సెంటర్ లైస్ ఆన్ ద లైన్ అన్నాడు. అదే రాసుకున్నాం ఇక్కడ చూడండి. సిన్స్
సెంటర్ అంటే ఏంది ఇక్కడ సర్కిల్కి? సో మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ అనేది సెంటర్. సిన్స్ మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ లైస్ ఆన్ 4x plus 3y plus 1 equal to 0. We have మనకేమొస్తుంది దానివల్ల మైనస్ 4g. డైరెక్ట్గా రాసేస్తున్నాను నేను. 4 ఇంటూ మైనస్ జీ రాయాలి డైరెక్ట్గా. మైనస్ 4g మైనస్ 3f ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 4. ఇప్పుడు మనకి చూడండి 2, 3, 4 ఈ 3 ఈక్వేషన్స్ సాల్వ్ చేసి మనకి జీ వాల్యూ, ఎఫ్ వాల్యూ, సి వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఆ 3 వాల్యూలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాం. అదే మన ఆన్సర్. సో ఫస్ట్ ఏం చేద్దాం చూడండి. ఈక్వేషన్ 2 ఎలా ఉంది? జిఎఫ్సి 3 ఉన్నాయి, ఇక్కడ జిఎఫ్సి ఉన్నాయి, ఇక్కడ ఓన్లీ జిఎఫ్ఏ ఉంది. కాబట్టి సాల్వ్ చేయటం అంటే కొత్తగా ఏమి చెయ్యము. దీంట్లోంచి అయితే సబ్ట్రాక్ట్ చేస్తే చాలు, సి అనేది ఎలిమినేట్ అయిపోతుంది. దీంట్లోంచి ఇదైనా తీసేయచ్చు, లేదా దీంట్లోంచి ఇదైనా, ఏదైనా ప్రాబ్లం లేదు. ఫ్రమ్ 2 and 3 2 and 3 సాల్వ్ చేస్తున్నాను నేను. 2 and 3 సాల్వ్ చేయటం అంటే దీంట్లో సబ్ట్రాక్ట్ చేయటం. 3లోంచి సబ్ట్రాక్ట్ చేద్దాం. మైనస్ 8g ప్లస్ 10f ప్లస్ సి ప్లస్ 41 ఈక్వల్ టు 0. ఇక్కడ 4g మైనస్ 6f ప్లస్ సి ప్లస్ 30. రాసేటప్పుడు జాగ్రత్తగా అక్కడ ఉన్నది చూసి రాసుకోండి అంతే. కొత్తగా మనం ఏమొద్దు, అక్కడ ఏదైతే ఉందో అదే చూసి రాసుకుంటాం. సింప్లిఫికేషన్ చేస్తే సబ్ట్రాక్షన్ చేస్తున్నాం చూడండి. మైనస్ 8g మైనస్ 4g మైనస్ 12g ప్లస్ 10f మైనస్ ఆఫ్ మైనస్ సబ్ట్రాక్షన్ కదా మనం చేసేది, దట్ ఈస్ ప్లస్ 16f. సిసి గెట్ క్యాన్సిల్, దట్ ఈస్ మైనస్, ఇక్కడ ప్లస్ వస్తుంది, మైనస్ మైనస్, ఇక్కడ మైనస్. మీకు ఈ సింబల్స్ ఓకే అయితే రాసుకోండి, లేదా డైరెక్ట్గా చేయగలిగితే సబ్ట్రాక్షన్ ఏం చేసేయండి. 41 మైనస్ 3 13. 41 మైనస్ 13 ఎంత అవుతుంది? 41 మైనస్ 13 అంటే 17, 27, 30, 40, 28 ఈక్వల్ టు 0 వస్తుంది. మైనస్ 12g ప్లస్ 16f ప్లస్ 28. సో వీటిలో కామన్ ఏమొస్తుందో చూడండి. 4 కామన్ వస్తుంది, 4 కామన్ తీసేయచ్చు. సో దట్ ఈస్ మైనస్ 3g ప్లస్ 4f ప్లస్ 7 ఈక్వల్ టు 0. ఇది మనకు వచ్చింది. సో దీన్ని ఏమనుకుందామంటే ఈక్వేషన్ 5. అదేంటంటే సి క్యాన్సిల్ అయిపోయింది. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే జీ వాల్యూ. సో 4 and 5 సాల్వ్ చేయటం. 4 and 5 ఎలా సాల్వ్ చేస్తామంటే ఎయిదర్ సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేసుకోవచ్చు, లేదా ఈ కోఆర్డినేట్స్ ఒకటే ఉన్నాయి చూడండి, దానికి దీనికి కోఎఫిషియెంట్స్. సో ఇక్కడ మైనస్ 4 ఉంది కదా, దాన్ని 3తో మల్టిప్లై చేద్దాం. ఇక్కడ 3 ఉంది కదా, 4తో మల్టిప్లై చేద్దాం. ఫ్రమ్ 4 and 5, లేదా సాల్వింగ్ 4 and 5. 4 and 5లో 4ని ఏం చేద్దామంటే 3తో మల్టిప్లై చేద్దాం. ఈక్వేషన్ 4ని 3తో మల్టిప్లై చేస్తున్నాను నేను. ఎంత వస్తుందో చూడండి. మైనస్ 12g మైనస్ 9f ప్లస్ 3 ఈక్వల్ టు 0. 3తో మల్టిప్లై చేసా. ఈక్వేషన్ 5ని 4తో మల్టిప్లై చేస్తాం. దట్ ఈస్ ఇక్కడ కూడా మైనస్ 12g ప్లస్ 16f ప్లస్ 28. ఇక్కడ అదే ఉంచితే సరిపోయేదేమో. సరే, మనకు ముందు తెలియదు కాబట్టి మనం డివైడ్ చేసేసుకున్నాం, ఆ తర్వాత మల్టిప్లై చేసాము. 3, 4. సో సబ్ట్రాక్ట్ చేసేసుకున్నాం. 12g మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, ఇది దూరంగా రాసుకోండి, దీంట్లో కలపద్దు, లేదా ఇది ఓకే చేస్తుంది. ఇది రాయకపోయినా నెసెసిటీ లేదు, రాయాల్సిన నెసెసిటీ లేదు. డైరెక్ట్గా మల్టిప్లై చేసాం. 12g గెట్ క్యాన్సిల్. మైనస్ 16 మైనస్ 9 అండ్ మైనస్ 16, దట్ ఈజ్ మైనస్ 25f. మైనస్ 25f. 3 and minus 28. 3 and minus 28. Minus 25 equal to 0. Minus 25f equal to minus 25. That is minus 25f equal to 25. F is equal to minus 1. So f value ఎంత వచ్చింది మనకి? minus 1. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత f is equal to minus 1. ఒకసారి నోట్ చేసుకోండి అంతవరకు. f is equal to minus 1. ఇక్కడ అరేంజ్ చేస్తున్నాను నేను. ఓకే, f is equal to minus 1. f తీసుకెళ్ళి
ఈ రెండు ఈక్వేషన్లో ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు 4 ఆర్ 5. ఫోర్త్ ఈక్వేషన్లో నేను f వాల్యూ -1 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సబ్స్టిట్యూడ్ f is equal to -1 in equation 4. ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేస్తాం. దట్ ఈజ్ -4g -3 into -1 plus 1 equal to 0. ఇక్కడ g వాల్యూ వచ్చేసింది చూడండి. -4g plus 3 plus 1 equal to 0. -4g plus 4 equal to 0. 4g is equal to 4. g is equal to 4/4 1. f వాల్యూ -1, g వాల్యూ 1. ఈ f వాల్యూ g వాల్యూ రెండు తీసుకెళ్ళి ఇందాక ఈక్వేషన్స్ రాసుకున్నాం కదా 2 and 3 వాటిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూడ్ g is equal to 1 and f is equal to -1 in equation 2 or 3 ఏదో ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. నేను సరే 3లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎందుకు 2 ఎందుకు వద్దంటున్నాం అంటే 2 ఆల్రెడీ ఇదిగో -8g c 41 దాకా ఉంది, నెంబర్ పెద్దవి ఉన్నాయి. సో ఇక్కడ ఇంకో 13 అవి చిన్నవి కాబట్టి ఈ నెంబర్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. దట్ ఈస్ 4g కదా, 4 into 1 minus 6 into -1 plus c plus 13 equal to 0. That is 4 plus 6 plus c plus 13 equal to 0. 4 plus 6 10, 10 plus 13 23, c plus 23 equal to 0. c is equal to -23. g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ మూడు వాల్యూలు ఫైండ్ అవుట్ చేసాం. therefore required circle equation is మనం సర్కిల్ ఈక్వేషన్ కనుక్కుంటున్నాం. దట్ ఈస్ x² + y² + 2g అంటే మనం ఆల్రెడీ రాసుకున్నాం. దట్ ఈస్ 1 + 2. f అంటే ఏం రాసుకున్నాం? f అంటే -1 వచ్చింది. fy plus of -23 లేదా -23 equal to 0. That implies x² + y² + 2x - 2y - 23 equal to 0. మనకి కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్ ఏంటంటే x² + 2x + -2y - 23 equal to 0. 3 వాల్యూస్ కనుక్కోవాలి కాబట్టి 3 కండిషన్స్ ఇచ్చాడు మనకి. థర్డ్ ప్రాబ్లం కంప్లీట్ అయింది. ఫోర్త్ ప్రాబ్లం హోంవర్క్. నెక్స్ట్ వచ్చేసరికి సిక్స్త్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ whose center lies on the x-axis and passing through -2, 3 and 4, 5. ఇందాక ఏ లెక్క అయితే ఇచ్చాడో సేమ్ అదే. ఇందాక ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ whose center lies on the అని ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఇక్కడ లైన్ ఈక్వేషన్ బదులు ఏమి ఇచ్చాడంటే x-axis అని ఇచ్చాడు. ఈసారి ఆ లైన్ ఈక్వేషన్ బదులు ఇంకో లైన్ ఈక్వేషన్ ఇవ్వచ్చు, లేదా y-axis అని ఇవ్వచ్చు, లేదా వాడి ఇష్టం ఏదైనా ఒక ఈక్వేషన్ ఇస్తాడు అక్కడ. అండ్ పాసింగ్ త్రూ -2, 3 and 4, 5. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇందాక సమ్ ఎలా అయితే చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే వేలో చేస్తాం. ఏం చేస్తాం? గివెన్ సర్కిల్ ఈక్వేషన్, రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఒకటి తీసుకొని పాసింగ్ త్రూ పాయింట్ అంటే ఫస్ట్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తాం, అది ఫస్ట్ వన్. తర్వాత సెకండ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తాం, అది సెకండ్ వన్. తర్వాత సెంటర్ లైస్ ఆన్ ద x-axis అంటే ఆ సెంటర్ తీసుకెళ్ళి దాంట్లో సబ్స్టిట్యూట్ చేయడం. ఇక్కడ ఇంకా ఈజీగా ఇచ్చినట్టు మనకు సమ్ x-axis అంటే y = 0. సెంటర్ లైస్ ఆన్ y = 0. దాని అర్థం -g, -f లైస్ ఆన్ y = 0 అంటే f = 0 అని. అంటే ఒక వాల్యూ ఈజీగా ఇచ్చేసినట్టే, f వాల్యూ 0. ఈ మూడు సబ్స్టిట్యూట్ చేసుకొని సాల్వ్ చేసుకొని GFC వాల్యూలు ఫైండ్ అవుట్ చేసి ఇవి చేస్తాం. మెయిన్ ఒక సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలి అంటే GFC 3 అన్నోన్స్ ఉంటాయి. 3 అన్నోన్స్ కోసం 3 కండిషన్స్ కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఒక సర్కిల్ కనుక్కోవాలి అంటే 3 కంపల్సరీ ఇవ్వాల్సిందే. 3 కండిషన్స్ ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సెంటర్ whose lies on x-axis and passing through -2, 3 and 4, 5. ఇందాక సమ్ కూడా సేమ్ ఇదే, ఇప్పుడు ఇదే. ఇంకొక 2 ప్రాబ్లమ్స్ హోంవర్క్ ఉంటే ఒకసారి జాగ్రత్తగా చూడండి. సొల్యూషన్ గివెన్ పాయింట్స్ ఆర్ ఏమి ఇచ్చాడు పాయింట్స్? a -2, 3, b 4, 5. మనం అనుకున్నాం AB అని అంటే
-2, 3 and 4, 5. ఇవి డయామీటర్ ఎండ్ పాయింట్స్ సర్కిల్ మీద ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ ఇవ్వలేవాడు. సర్కిల్ పాసెస్ త్రూ అన్నాడు. అంటే ఈ 2 పాయింట్స్ సర్కిల్ మీద ఎక్కడో ఒక చోట ఉంటాయి. గివెన్ పాయింట్స్ ఇచ్చాడు. సెంటర్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్. సో అది డైరెక్ట్గా రాసేసుకున్నాం ముందు ఇంతవరకు. రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్, ఇందాక మనం గివెన్ లైన్ అని రాసాం, ఇక్కడ గివెన్ లైన్ ఈజ్ ఎక్స్ యాక్సిస్ అని రాసుకున్నా ఓకే, లేదా డైరెక్ట్గా రాసినా ఓకే. రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్, మనకు కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్ x² + y² + 2gx + 2fy + c = 0. మనకి స్టెప్స్ ఏమీ లేకుండా డైరెక్ట్గా రాయటం అంటే దీన్ని తీసుకొచ్చి దీంట్లో ఒకసారి పెడతాం, ఇది ఒకసారి పెడతాం. 2 కండిషన్స్. ఎక్స్ యాక్సిస్లో సెంటర్ ఉంటుంది కాబట్టి f = 0 or 3 సాల్వ్ చేసుకోవటం అంతే సమ్ము. కాకపోతే అదే స్టెప్స్ కింద రాస్తున్నాం. ఇది దీన్ని ఈక్వేషన్ 1 అని తీసుకుందాం. సిన్స్ equation 1 passing through a -2, 3 లేదా -2, 3. Since equation 1 passing through -2, 3 we have పాస్ అవ్వబట్టి మనకి ఏమొచ్చింది అంటే తీసుకెళ్ళి దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఈసారి డైరెక్ట్గా రాసేస్తున్నాను నేను. -2² 4 + 4 and 9 -4g + 6f + c = 0 రాసేయచ్చు. దాని సబ్స్టిట్యూషన్ ఏం అక్కర్లేదు, డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. -4g + 6f + c + 13 = 0. Take it as equation 2. Next one, since equation 1 passing through 4, 5 we have 4, 1 నుంచి పాస్ అవ్వబట్టి ఏం రాసుకోవచ్చు. 4, 5 దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. దట్ ఈస్ 4² 16 and 5² 25 + 16g 8g + 10f + c = 0. That implies 8g + 10f + c 16 + 25, that is 31 + 10 41 = 0. Equation 3. Since, third condition రాద్దాం. Since the center means -g, -f, -g, -f lies on x axis మీద సెంటర్ అనేది ఉంది కాబట్టి x axis we have, that is f = 0. -f = 0. Actually the way we have f = 0. f = 0, 2 and 3 ఇది సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకు అయిపోతుంది. ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే 2 and 3 సాల్వ్ చేద్దాం. ఇందాక సమ్ములో ఎలా అయితే చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే చేద్దాం. సో సాల్వింగ్ 2 and 3 or right from 2 and 3. సో 2 and 3 ఓన్లీ c క్యాన్సిల్ చేద్దామని సబ్ట్రాక్ట్ చేసుకుంటే చాలు మనకి. సో ఫస్ట్ 3 రాసుకుందాం. 8g + 10f + c + 41 = 0. Equation 2, -4g + 6f + c + 13 = 0. సబ్ట్రాక్షన్ చేసుకుంటే మా 8g + 4g 12g, 10f + 6f సబ్ట్రాక్షన్ కదా, దట్ ఈజ్ 4f plus minus and minus, cc get cancelled. Subtraction జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. 8g -4, that is 12g. 10 - 6f, that is 4f. 41 - 13, 41 - 13 is ఎంత వస్తుంది? 41 - 13, that is 31, that is 17. 41 - 13, that is 3, that is 28 = 0. 28 = 0. 12g + 4f + 28. ఆల్రెడీ థర్డ్ సమ్లో కూడా ఇలాగే వచ్చినట్టుంది. 12g + 4f + 28 = 0. 4 కామన్ తీసి క్యాన్సిల్ చేసుకుంటున్నాం. ఇందాక సమ్లో కూడా చేసాం కదా సేమ్. 3g + f + 7 = 0.
3g plus f plus 7 ఈక్వల్ టు 0. మనకు ఆల్రెడీ ఎఫ్ వాల్యూ 0 ఉంది కాబట్టి ఎఫ్ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో దట్ ఈజ్ 3g plus f plus 7 ఈక్వల్ టు 0. 3g plus 0 plus 7 ఈక్వల్ టు 0. 3g ఈక్వల్ టు -7. 3g ఈక్వల్ టు -7. g ఈక్వల్ టు -7/3. g వాల్యూ -7/3 అండ్ f వాల్యూ 0. సో g వాల్యూ f వాల్యూ రెండు తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్ 2 ఆర్ 3లో సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకి c వాల్యూ వస్తుంది. సో దట్ ఈస్ సబ్స్టిట్యూట్ g is equal to -7/3, f is equal to 0 in equation 2. 2 or 3 దేంట్లోనే పెట్టచ్చు. ఇవి వాల్యూస్ చిన్నవి ఉన్నాయి కాబట్టి వాల్యూస్ వాటిలో సబ్స్టిట్యూట్ చేస్తాం. దట్ ఈస్ -4 into -7/3 plus 6 into 0 plus c plus 13 equal to 0. So that is 28/3 plus 0 plus c plus 13 equal to 0. That is 28 plus 39. 28 plus 39/3 plus c equal to 0. 28 plus 39 plus 3 by c equal to 28 plus 39/3 plus c equal to 0. 28 plus 39, that is 39, 47 and 20, 67/3 plus c equal to 0. That implies c is equal to -67/3. c, g and f values, 3 values వచ్చినాయి. ఆ 3 values తీసుకొచ్చి మనకి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్ x² plus y² plus 2 into -7/3x plus 2 f అంటే 0, c ఈక్వల్ టు 0 అని వస్తుంది మనకి ఇక్కడ. సో రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్, ఇక్కడ రాస్తున్నాను నేను, రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్ ఓన్లీ ఆ వాల్యూలు తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేద్దాం. రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్ x² plus y² plus 2 into -7/3x ప్లస్ 0. ఎందుకంటే ఎఫ్ వాల్యూ 0 కాబట్టి 2f/0 అవుతుంది. సో సి వాల్యూ డైరెక్ట్గా రాసేసుకున్నాం. -67/3 ఈక్వల్ టు 0. 3 ఎల్సిఎం వస్తుంది. సర్కిల్ ఈక్వేషన్ అనేది మనకి ఎప్పుడు ఫ్రాక్షన్స్ ఉండకుండా చూసుకోండి. దట్ ఈస్ 3x² plus 3y² -14x -67 ఈక్వల్ టు 0. సో మనకి 3 అన్నోన్స్ ఉన్నాయి కాబట్టి 3 ఈక్వేషన్స్ ఇస్తాడు, 3 కండిషన్స్ ఇస్తాడు. 3 కండిషన్స్ని పెట్టుకొని సాల్వ్ చేసుకుంటే GFC వాల్యూలు ఫైండ్ అవుట్ చేయటం కంప్లీట్ చేస్తున్నాం వాటి వరకు. నెక్స్ట్ వచ్చేసరికి 4th ప్రాబ్లం అండ్ 9th ప్రాబ్లం. 4th ప్రాబ్లం అండ్ 9th ప్రాబ్లం ఒకసారి అవి హోంవర్క్ కింద నోట్ చేసుకోండి. 4th and 9th ప్రాబ్లమ్స్. 4th ప్రాబ్లం 4,1, 6,5. అంటే క్వశ్చన్ వచ్చేసరికి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ whose center lies on 4x plus 3y minus 24 equal to 0. Find the equation of the circle whose center lies on the 4x plus 3y minus 24 equal to 0 and passing through the points 4,1, 6,5. 4,1, 6,5. నెక్స్ట్ దాని కింద ఎగ్జాంపుల్ 9 అని చూడండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అది కూడా క్వశ్చన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ whose center lies on 4x plus y minus 16 is equal to 0 and passing through the point 4,1, 6,5. 4th ప్రాబ్లము ఎగ్జాంపుల్ 9 రెండు పాయింట్స్ ఒకటే 4,1, 6,5. కాకపోతే ఆ లైన్స్ మారినాయి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇందాక సమ్లో ఏదైతే చేశారో అదే కంప్లీట్ చేసుకుంటాం మనం. నోట్ చేసుకోండి ప్రాబ్లం. ఆ రెండు ప్రాబ్లమ్స్ సేమ్ అదే మోడ్లో కంప్లీట్ చేయండి.